సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు పెన్షన్ 4,000 తల్లి ప్రతి ఒక్క ఆడబిడ్డకి, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకి. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంది ఆ రోజు మనకి 3,000 కానీ వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్, మిగిలిన వాళ్ళకి 4,000 ఇస్తున్నాం. ఇంకోటమ్మ చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలు నిరుద్యోగ భృతి అప్పుడు మనం 2,000 ఇచ్చాం. రేపు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకి 3,000 రూపాయలు. డిగ్రీ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉంటే ఆ నిరుద్యోగ భృతి ఆడపిల్లైనా మగపిల్లైనా కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఆడపిల్ల పెళ్లికి ఎస్టీలకు ఆ రోజు 50,000 ఇచ్చాం, ఎస్సీలకు 30,000 ఇచ్చాం, బీసీలకు 30,000 ఇచ్చాం. ఈ గవర్నమెంట్ వచ్చి ఎత్తేసింది. మన ఊళ్ళో ఆడపిల్ల పెళ్లికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? కానుకలు గవర్నమెంట్ లో. ముస్లింలకి మనం 50,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎత్తేసాడు ఈయన. సంక్రాంతి కానుకలు ఇచ్చాం, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, రంజాన్ కానుకలు ఇచ్చాం. పేదవాళ్ళు పండుగ చేసుకోవాలని చెప్పేసి అది కూడా ఎత్తేసేసాడు ఈయన. చిన్న చిన్న వాళ్ళ స్కూళ్ళను మూతేసేసారు. చదువుకోవడానికి పిల్లలు కిలోమీటర్ల దూరం పోయే విధంగా చేశారు. ఇన్ని కనపడకుండా చాలా తప్పులు చేశాడు. వాళ్ళు మాటకు వస్తే నవరత్నాలు అంటాడు. నవరత్నాలకు ఎవరు కదనమ్మా? మనం నవరంధ్రాలు మూసేసి మనల్ని నవగ్రహాలు పట్టి పీడించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తరిమి కొట్టడం కోసమే, ఆయన ఇక్కడి నుంచి పారదోలడం కోసమే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏగా కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చేసేది నేను. సైకిల్ గుర్తు మీద నన్ను గెలిపించాలి. అదేవిధంగా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిపించాలి. నాకు మన కిందాక 35 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబం ఇక్కడ రాజకీయాలతో అనుబంధం ఉంది. 15 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఇందాక పల్లెలో పోతే అడిగారు కాలువగాలు. నేను ఒకటే చెప్పామ్మా, మన గవర్నమెంట్ రోడ్డు వేసాం, తర్వాత మేము అండగా ఉంటాం. దాంతోపాటు మన ప్రాంతంలో మందులు తయారు చేసే కంపెనీలు పెడతామని చెప్పేసి మనం మాలపాడులోనే, అంటే సత్య గారు చెప్పారు ఇందాక చెప్పినట్టుగా, మా పిల్లలకు ఉద్యోగాలు కన్నా చేయమంటే ఈ ప్రకాశం జిల్లాలో ఈ పరిశ్రమ చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగిందనే విషయాన్ని ఇక్కడే మన అగ్రహారం సెంటర్లోనే చెప్పారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు, కొండేపల్లిలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీళ్ళు ఇస్తారు, రామతీర్థం నీళ్ళు ఇస్తారని చెప్పేసి, కృష్ణానది జలాలు ఇస్తారని కూడా మన అగ్రహారం మీటింగ్ లోనే లోకేష్ బాబు గారు చెప్పారు. కనిగిరి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన ప్రాంతాన్ని గుర్తు పెట్టుకొని అదేవిధంగా ముసిలో చెక్ డ్యామ్ సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసుకోవడంతో పాటు ముసి, ఇది పాలేరు, అక్కడ కొండేపేట ఒక ముసి ఉంది. ఈ 2 ఏర్లకి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తే మనం ఏదైనా 6 తడి పంటలన్నా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైతుకు మేలు ఉంటుంది. మేము ఇద్దరు అడిగితే దానికి కూడా వాళ్ళిద్దరు కూడా మంచి సానుకూలంగా స్పందించి ప్రకటన చేసిన విషయంలో మేము తీసుకొస్తా ఉన్నాం. ఇట్లాగా రైతులు, రైతు కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. ఎవరికి? మాలా మాదిగలకి, ఇరుకుల యానాదులకి ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఒక్క లోన్ ఇచ్చారు. బీసీల కోసం బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఒక్క లోన్ ఇవ్వాల. ఇవన్నీ కూడా మోసాలే. మన టైంలో పరచూరుపాలెం నుంచి కల్లూరుపాలెం పోవడం కోసం మెటల్ రోడ్డు తీసుకొచ్చాం. గవర్నమెంట్ మాదిరిగా రోడ్డు వేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో రావడం చాలా సౌకర్యంగా చేస్తాం. అదేవిధంగా అగ్రహారం నుంచి కోటపాడు వరకు అప్పుడు దానికి కూడా మెటల్ రోడ్డు మన ప్రభుత్వంలో చేస్తే గవర్నమెంట్ మారిన వెంటనే వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ దారులు కలపాలనే ఆలోచన కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. తప్ప సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.